హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నల్గొండ జిల్లా గంజాయి విపరీతంగా అలవాటు పడినటువంటి నల్గొండ జిల్లా వారే ఎక్కువ అని మనకు వస్తున్నటువంటి సంఘటన. మరి ఇట్లాంటి ఆ గంజాయి అలవాటు అవుతున్నటువంటి యువకులలో 14 నుంచి 18 సంవత్సరాలు ఉన్న లేదా వయసు యువకులే ఎక్కువగా ఉన్నట్టు మన నల్గొండ జిల్లాకు వస్తున్నటువంటి వార్త. కాబట్టి మరి ఈ 14 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు మంచి బంగారు భవిష్యత్తు ఎంచుకునే మార్గం ఇట్లాంటి వయసులో తల్లిదండ్రులు వారిపై అవగాహన కల్పించి మంచి లైఫ్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఈరోజు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అంటే అది లేత వయసులో యువకులు ఏం చేయాలో, మన జీవితం ఎలా ఉండాలో, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, మన జీవిత లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకు తెలియకపోవచ్చు. దాని గురించి తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి అట్లాంటి అలవాటుకు మానిపించాలి. ఎందుకంటే గంజాయి ముసుగులో వస్తున్నటువంటి మన నల్గొండ జిల్లాని మరి అట్లాంటి పేరు తీయకుండా, ఎందుకంటే నల్గొండకు మంచి పేరు గల జిల్లా మన నల్గొండ జిల్లా. మనం ఎక్కడ పోయినా కానీ నల్గొండ అని చెప్పగానే చాలా గర్వించదగ్గ నల్గొండ. ఎందుకంటే మనం ఇటు తిరుపతికి వెళ్ళినా కానీ నల్గొండ అనగానే ఏమంటే ఒక లైట్ వెళ్ళిపోతుంది. ఇటు ఉస్మానియా పోయినా, ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా మనకు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో అనేక రకమైనటువంటి జిల్లాల వారు, అనేక ఆంధ్ర వాళ్ళు కానీ మనకు తెలంగాణలో అన్ని జిల్లాలు కానీ నల్గొండ అనగానే ఒక లైట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇటు మనకు చదువులనైనా రాణిస్తున్నటువంటి ఏ ఉద్యోగమైనా, ఏ కొలువులకైనా నల్గొండ గట్టి పోటీనిస్తుంది. నల్గొండకు అప్లై చేయాలన్నా ఇతర జిల్లాల వాళ్ళు చాలా వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే మన జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు అప్లై చేస్తారు, కానీ వేరే జిల్లా వాళ్ళు నల్గొండకు అప్లై చేయడం అసంభవం. ఎందుకంటే నల్గొండ వారే మరి పోటీని అనేది చాలా కఠినమైనటువంటి పోటీ ఉంటుంది. నల్గొండ ఏ పోస్టులకు అప్లై చేసినా తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. కాబట్టి మరి చదువులైనటువంటి రాణిస్తున్నటువంటి ఈ నల్గొండ జిల్లాకు అదేవిధంగా ఎన్నో తరాలుగా చరిత్ర గల నల్గొండ జిల్లా, మంచి పేరున్నటువంటి నల్గొండ జిల్లా. ఎందుకంటే అనేక ఉద్యమాలు చేసినటువంటి జిల్లా, అనేక విప్లవ సాయుధ పోరాటాలు చేసినటువంటి జిల్లా, ఎన్నో మంచి పేరు గల నల్గొండ జిల్లాకు ఈ గంజాయి ముసుగు అనేది మనకు గంజాయి జిల్లాగా రావద్దు. అందుకనే ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు అతి చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తుని, బంగారు జీవితాన్ని, ఆ తల్లిదండ్రుల కన్నా ఆశలు, ఎందుకంటే ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళ ఆశలు అడిగంటి వాళ్ళ ఆశలు దుమ్ములో కలిపి మరి ఈ గంజాయికి అలవాటు పడి ఈ చాలామంది వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇట్లాంటి వయసు ఉన్నవారు ప్రత్యేకమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ శ్రద్ధ తీసుకొని మంచి మార్గంలో వారి యొక్క చదువుల్లో కానీ, ఇతర రంగాల్లో కానీ, వేరే అనేకమైనటువంటి ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కానీ మంచి అవగాహన శ్రద్ధ చూపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తే వారి యొక్క లైఫ్ బాగుంటుంది, మన యొక్క మండలం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది. అదేవిధంగా మనం తెలంగాణ కూడా మంచి నల్గొండలో మనకు అన్ని జిల్లాల్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు మన నల్గొండకు ప్రత్యేకత ఉంటుంది చాలా. ఎందుకంటే నల్గొండ అనగానే చాలామంది మనకు చాలా గట్టి పోటీ ఇచ్చినటువంటి చదువులమ్మ కూడా నల్గొండ పేరు చెప్పగానే అంత ప్రత్యేకమైనటువంటి నల్గొండకు మరి ఇట్లాంటి గంజాయి ముసుగు అనేది మనకు గంజాయి జిల్లాగా రావద్దు. కాబట్టి గర్వించదగ్గ నా నల్లగొండ, గర్వించదగ్గ నా నల్లగొండ, గంజాయి మందను చెర్లకురా, గర్వించదగ్గ నా నల్లగొండ,
గంజాయి జిల్లా లేకండిరా, గర్వించిన నల్లగొండ, గర్వించిన నల్లగొండ, గంజాయి జిల్లాను తేకండిరా. గంజాయి మత్తును మానుకోరా, గంజాయి మత్తును మానుకో బిడ్డ, గంజాయి మత్తును మానుకో బిడ్డ, బంగారు జీవితం ఎంచుకో కొడుకా. గంజాయి మత్తును మానుకో బిడ్డ, బంగారు జీవితం ఎంచుకో కొడుకా. అందుకే ఇంత ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లాకు ఎంతో ప్రఖ్యాతిగా అందించినటువంటి నల్గొండ జిల్లా కాబట్టి మరి ఇట్లాంటి గంజాయి జిల్లాగా పేరు రావద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయవలసి వస్తుంది. ఎందుకంటే అతి చిన్న వయసులోని వాళ్ళు వాళ్ళ జీవితాలు కోల్పోకూడదని నా ఉద్దేశంతో మన నల్గొండ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కాబట్టి నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలు అని వారి కుటుంబ సభ్యులు కానీ మంచి రంగాల్లో స్థిరపడి ఉన్నతమైనటువంటి శిఖరాలను దాటుతూ ముందుకు తీసుకుపోకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నా వీడియోని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను కూడా చెప్పేది మన అందరి కోసమే, మనం అందరి జీవితాలు బాగుండాలని ఉద్దేశంతో అందరి మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి అనేకమైనటువంటి పేదవారు కూడా ఉంటారు. కాబట్టి అట్లాంటి పేద యువకులు ఇట్లాంటి గంజాయికి అలవాటు పడి వాళ్ళ బంగారు జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయవలసి వచ్చింది. ప్రత్యేకంగా మీరు సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.